కేసు దాదాపు చాలా వరకు సైలెంట్ అయిపోయేది అనేటువంటి ఒక బలమైన వాయిస్ వినపడతా ఉంది. సో భవిష్యత్తులో ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు మళ్ళీ మీరు ఎదుర్కొనే పరిస్థితి ఏమైనా ఉంటుందనేటువంటి ఒక ఆందోళన ఏం లేదా? మీకు భద్రత కూడా చాలా అవసరం. మీరు ఢీకొంటున్న వ్యక్తులు దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు. ముప్పాల సుబ్బారావు గారు, ఇక్కడ ఒకటండి, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా అనంతబాబు చేసినటువంటి ఆగడాల మీద, అలానే ఈ హత్యలో ఆయన పాత్ర మీద, పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రభుత్వం ప్రోత్సహించిన పద్ధతులు, వీటన్నిటి మీద కూడా దెబ్బలాడుతూనే వచ్చా. అవును, చివరికి పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారో అంతే చెప్పారు. ఈ మధ్యకాలంలో నేను చూశాను, అనంతబాబు గారు పాపం ఆయన ప్రెస్ మీట్ లో పెడుతూ, ఆనాటి ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తే 218 రోజులు ఎందుకు జైల్లో ఉంటాను అని అడిగాడు. ఆయన ప్రభుత్వం ఉండలా, విక్టిమ్ తరపున నేను ఆర్గ్యుమెంట్ చేసి, నేను జడ్జిమెంట్లు చెప్పేసి, జడ్జిమెంట్లు ఒకసారి చూసుకోమనండి. బెయిల్ డిస్మిసల్ ఆర్డర్లో పీపీ కూడా సైలెంట్ గా ఉన్నాడు, పోలీసులు సహకరించలా. కానీ నేను విక్టిమ్ తరపున ఆయన మీద నేర చరిత్ర లేదు అని చెప్పేసిన వాళ్ళు కోర్టులో పోలీసు వాళ్ళు వేస్తే, సమాచార హక్కు చట్టం ద్వారా ఆయన నేర చరిత్రే కాదు, గతంలో ఆయన మీద రౌడీ షీట్ కూడా ఉంది. కొత్త ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రౌడీ షీట్ ఎత్తేసారని న్యాయస్థానంలో పెట్టా. తర్వాత వాళ్ళు నిజమే ఇతని మీద క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయి అని చెప్పారు. ఆయన కులము కాపు ఆబ్లిక్ కొండ కాపు అని రాశారు, అది చెప్పాం. అతను కొండ కాపు కాదు, ఎస్సీ యాక్ట్ ని తప్పించడానికి ప్రయత్నం చేశారు, అది చెప్పాం. చివరికి పోలీసు కస్టడీకి తీసుకుంటాం ఏ కేసు అయినా కానీ. ఇప్పుడు అంత సెన్సేషనల్ కేసు పోలీసు కస్టడీ తీసుకోవాలా? మేము గొడవ చేస్తే, ప్రెస్ మీట్లు పెడితే, అప్పుడు ఇంకా 10 నిమిషాల్లో 15 రోజులు పూర్తవుతుందనంగా, ఇవాళతో 15 రోజులు పూర్తవుద్ది. సాయంత్రం 4:55 కోర్టులో పిటిషన్ వేశారు. 15 రోజులు దాటిపోతే పోలీస్ కస్టడీ ఇవ్వడానికి లేదు ఆనాటి చట్ట ప్రకారం. అదే కాజు మీద కొట్టేశారు. చివరికి ఏదో కింద పడ్డాము, ఇక్కడ 3 బెయిల్ అప్లికేషన్లు డిస్మిస్ చేయించాం. డిఫాల్ట్ బెయిల్ అది కూడా వాళ్ళకి అనుకూలంగా రాశారు. ఆ డిఫాల్ట్ బెయిల్ కూడా కాదు అని చెప్పేసి కొట్టించేశాం. హైకోర్టులో కొట్టించేశారు. చివరికి సుప్రీంకోర్టులో డిఫాల్ట్ బెయిల్ నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని చెప్పేసని డిఫాల్ట్ బెయిల్లో ఇంటీరియం బెయిల్ తెచ్చుకున్నారు. అంటే ఇది ఆనాటి పోలీసులు అలానే ఆనాటి ప్రభుత్వం సహకరించినట్టు కాదా? బెయిల్ మీద వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? అతను ఏదో స్వాతంత్ర పోరాట యోధుల్లాగా, బడుగు బలహీన వర్గాల కోసం త్యాగాలు చేసిన పోరాట వీరుల్లాగా దండలేసి ఊరేగించారు. ఏ సంకేతాలు తీసుకెళ్లారు? అటువంటి వాళ్ళని మరి ఏ పార్టీ ప్రోత్సహించినా, నేను ఒక పార్టీ అన్నాను, అటువంటి అనంతబాబు గారు విజువల్స్ ప్లే చేయండి ఒకసారి. యా సార్, కంటిన్యూ చేయండి సార్. కాబట్టి ఎవరు ప్రోత్సహించినా తప్పే. అలానే దాని పర్యవసానం ఏమైంది? మొన్న విచారణ స్టార్ట్ అవ్వడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 30 లోపు విచారణ జరపాలన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున 3 నెలల్లో సాక్ష్యాలన్నీ కూడా పెట్టేసేయాలన్నారు. తర్వాత 2 నెలలు డిఫెన్స్ కౌన్సిల్కి టైం ఇమ్మన్నారు వాళ్ళ సాక్ష్యాలు పెట్టుకోవడానికి. దాని ప్రకారం హైకోర్టు పర్యవేక్షణలో స్పెషల్ జడ్జిని వేశారు. ఎస్సీ కోర్టు నుంచి పీడీజే కోర్టుకు వచ్చింది. విచారణ ఇచ్చేస్తాను, మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారం నేను ఫాలో అవ్వాల్సిందని చెప్పేసింది. ఎప్పుడైతే అలా చెప్పారో, విచారణ ప్రారంభమవుతుందన్నారో, ఇమ్మీడియట్గా దీంట్లో సాక్షుల మీద పడ్డారు. సాక్షుల మీద పడిపోయి ఎవరిని ఉపయోగించారు? దీంట్లో A4గా సాక్షుల్ని బెదిరించాలంటే A4గా ఉన్న అతను ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి రౌడీ షీట్. ఏది ఈ కేసులో, ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో A4గా ఉన్న వ్యక్తి కాదు, బెదిరించిన సాక్షులను బెదిరించారు. ఈ సుబ్రహ్మణ్యం కేసు సాక్ష్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు సాక్ష్యం చెప్పకండి, చెప్తే మిమ్మల్ని చంపేస్తాము అని అక్రమంగా నిర్బంధించేసి తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించేసి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 4 ఇచ్చారు. వాళ్ళు మరుసటి రోజు తీసుకెళ్ళి ఆ ₹4,00,000 పోలీసు వాళ్ళకి ఇచ్చి పలానా వాళ్ళు ఇలా మమ్మల్ని బెదిరించేసి ఈ విధంగా చేశారని చెప్పారు.
దాని మీద కేసు చేశారు. దాంట్లో ఉపయోగించిన వాళ్ళలో ఒక వ్యక్తి 4వ ముద్దాయి. ఇప్పటికీ కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటు కొనసాగుతుంది అతని మీద. అలానే మరొకిద్దరు 2వ ముద్దాయి 3వ ముద్దాయిగా ఉన్న వాళ్ళ మీద నేర చరిత్ర ఉంది. అనంతబాబు మీద గతంలో 17 కేసులు ఉన్నాయి. అప్పుడు గతంలో రౌడీ షీట్ ఉంది, తీసేశారు, వేరే విషయం. అంటే వాళ్ళు ఏ విధంగా సాక్షులను బెదిరించడానికి ఎటువంటి వాళ్ళని ఉపయోగిస్తున్నారని చెప్పడానికి చెప్పాను నేను. అది అంటే రౌడీ షీటర్లని, క్రిమినల్ని ఉపయోగించేసి సాక్షులను భయపెడతాను. ఆ భయపెట్టిన 4 సాక్షులు ఎవరో తెలుసండి? కేసుకు కీలకమైన వ్యక్తులు. ఓకే, అంతా కూడా ప్రత్యక్ష సాక్షులు కాదు వీళ్ళు. డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు దీంట్లో. ఓన్లీ లాస్ట్ సీన్ థియరీ, కాల్ డేటా రికార్డు, సీసీ ఫుటేజీలు, దీని ప్రాతిపదికగా కేసు అంతా నిలబడింది. లాస్ట్ సీన్ థియరీ అంటే ఏంటంటే బతికొండంగా చివరిసారిగా ఎవరి అధీనంలో ఉన్నారో చెప్పేవంటి 2 వ్యక్తులు. అంటే స్కూల్ దగ్గర నుంచి అనంతబాబు వచ్చేసి వీధి సుబ్రహ్మణ్యాన్ని కారులో ఎక్కించుకెళ్ళిగా చూసినటువంటి 2 వ్యక్తులు పార్టీ చేసుకున్న తర్వాత. ఇంకొక 2 వ్యక్తులు ఎవరో తెలుసండి? చివరిసారిగా హాస్పిటల్ దగ్గర ఆ యొక్క నేరం చేసిన నేరానికి ఉపయోగించిన కారులో వెనక సీట్లో చచ్చిపోయి పడి ఉన్నటువంటి వీధి సుబ్రహ్మణ్యం ప్లస్ అనంతబాబు, వాళ్ళిద్దరూ అక్కడ రోడ్డు మీద హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు చూసినటువంటి 2 వ్యక్తులు. అంటే లాస్ట్ సీన్ థియరీ ఎవరైతే సాక్షులు ఉన్నారో, చైన్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడానికి వాళ్ళ 4 టార్గెట్ పెట్టారు. అదృష్టవశాత్తు వాళ్ళు ఆ యువకులు కొంత నిజాయితీ పౌరులు కాబట్టి ఎస్ దీంట్లో తప్పుడు సాక్ష్యం చెప్పమన్నారని భయాన్ని నుంచి బయటకు వచ్చి మరుసటి రోజు ఉదయం 10 గంటలకి పోలీసు వాళ్ళు సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయా మమ్మల్ని ఆ సాక్ష్యాలు చెప్పొద్దని చెప్పేసి బెదిరిస్తున్నారు, నిర్బంధించారు, మా ఫోన్లు కూడా తీసుకొని స్విచ్ ఆఫ్ చేశారు. అంతేకాకుండా వాట్సాప్ మొబైల్లో అనంతబాబు డైరెక్ట్గా వాళ్ళ అసోసియేట్స్తో మాట్లాడి మాతో మాట్లాడించి బెదిరించాడు. కాగితాల మీద సంతకాలు పెట్టుకున్నారు. మీరేమన్నా సాక్ష్యం మాకు అనుకూలంగా చెప్పకపోతే ఆ కాగితాలు మేము వాడుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతామని బెదిరించారు అని స్పష్టంగా వాళ్ళు చెప్పారు. వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా జిల్లా కోర్టులో బెయిల్ యొక్క నిబంధనలను ధిక్కరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యస్థ ఇంటీరియం బెయిల్లో కూడా కండిషన్ ఇచ్చారు. సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్షులను బెదిరించకూడదు, సాక్షులను ప్రలోభ పెట్టకూడదని ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను ఉల్లంఘించినారు. కాబట్టి స్వేచ్ఛ అనేది, లిబర్టీ అనేది ఇటువంటి వాటికి పనిచేయదు. కాబట్టి వెంటనే ఆ బెయిల్ రద్దు చేయమని జిల్లా కోర్టులో రాజమండ్రిలో ఎక్కడైతే వీధి సుబ్రహ్మణ్యం మర్డర్ కేసు విచారణ జరుగుతుందో దాంట్లో పిటిషన్ వేశాము. వాద ప్రతివాదనలు అయిపోయినాయి. 6వ తారీఖు ఫార్మల్గా వేశారు, తర్వాత మరలా వేస్తామని అన్నారు. అదేవిధంగా అనంతబాబు కూడా బెయిల్ వేశాడు. ఇది సాక్షులను బెదిరించినటువంటి కేసుల్లో ఇక్కడ ఎక్కడైతే ఈ మర్డర్ కేసు ట్రయల్ జరుగుతుందో అక్కడికే బెయిల్ వచ్చింది. ఓకే, దాంట్లో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పాము, అది కూడా 6వ తారీఖుకి వేశారు. అలాగే దీంట్లో విచిత్రం ఏంటంటే న్యాయవాది కూడా ఉన్నాడు దీంట్లో. ఎక్కడైతే ఈ సాక్షులను బెదిరించి భయానక వాతావరణం ఇచ్చి నిర్బంధించి 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చారో ఆ సందర్భంలో ఒక న్యాయవాది కూడా అక్కడ ఉన్నాడని చెప్పేసి విచారణలో తేలిన తర్వాత ఆయన్ని కూడా ముద్దాయికి పెట్టారు. ఓకే, కాబట్టి ఇక్కడ ఇన్ని తతంగాలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని పోయిన నెల 24వ తారీఖు అరెస్ట్ చేసేసి 25వ తారీఖు కోర్టుకు పెట్టారు. కోర్టుకు పెట్టిన తర్వాత కోర్టు న్యాయస్థానం డిమాండ్ ఇచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో ఉన్న తర్వాత ఇప్పుడు వస్తున్న సమాచారం ఏంటంటే బయటికి గతంలో 218 రోజులు జైల్లో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించాను నేను, నాకు అన్ని సౌకర్యాలు కల్పించారు. కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి సౌకర్యాలు కల్పించమని చెప్పేసి అప్పుడున్నటువంటి కొద్దిమంది పోలీసు అధికారుల మీద, సూపరింటెండెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా మేము అలా ఇవ్వలేము, మీరేమైనా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకుంటే దాని ప్రకారం ఇవ్వగలమని చెప్తూ ఉన్నారు. కాబట్టి అప్పుడు జరగాలంటే అప్పుడు అన్ని సౌకర్యాలు, అన్ని బెనిఫిట్స్, అన్ని సౌకర్యాలన్నీ కూడా కల్పించారు ఆ రోజున. అది అన్నిసార్లు సాధ్యం కాదు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. దీంట్లో కూడా ఇంకో విషయాన్ని చూడాలి మనం. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మారిన తర్వాత వీధి సుబ్రహ్మణ్యం తల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర డీజీపీని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చింది.
అయ్యా నా కుమారుడికి 31 గాయాలు, బహిర్గత గాయాలు, 3 అంతర్గత గాయాలతో చనిపోయాడు. మా వీధి సుబ్రహ్మణ్యము అనంతబాబు కన్నా బలీయమైన వ్యక్తి. కాబట్టి ఒక్కడు నా కుమారుడిని ఇన్ని దెబ్బలు కొట్టి ఇంత చేయడం అసాధ్యం. కాబట్టి దీంట్లో ఇంకా జనాలు ఉన్నారు, దాన్ని విచారించండి అని చెప్పేసి వేడుకున్న ఆ యొక్క ఆవేదనని అర్థం చేసుకొని సిట్ వేశారు. సిట్ ద్వారా న్యాయస్థానంలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పిటిషన్ వేసి ఆమోదం తీసుకొని తదుపరి విచారణ చేస్తే దాంట్లో అనంతబాబు భార్య కూడా మొదటి నుంచి చివరి వరకు ఆమె పాత్ర ఉన్నది అని సీసీ ఫుటేజీలు కానీ, సాక్షుల యొక్క సాక్ష్యాలు కానీ, లేకుంటే కాల్ డేటా రికార్డు కానీ చాలా స్పష్టంగా నిర్ధారించింది. కాబట్టి ఆమెను కూడా ముద్దాయిగా పెట్టారు. సరే, ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు, వాళ్ళని విచారించారు. ఇంకా షెడ్యూల్, ఇంకా విచారణ ప్రారంభమైపోతున్నప్పుడు ఈ తతంగం అంతా, సాక్షుల బెదిరింపు తతంగం అంతా జరిగింది. సో మొత్తానికి ఎమ్మెల్సీ అనంతబాబుకి శిక్ష పడుతుందా సార్? ఇక్కడ ఒకటండి, ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం సాక్ష్యాలు ఉన్నాయి. ఓకే. కానీ రేపు బోన్లోకి వచ్చేసి భయపెట్టకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా వాళ్ళు కనుక ఉంచగలిగితే పోలీసు వాళ్ళు, ఎందుకంటే కోర్టు కూడా అవును సాక్షులకు రక్షణ కల్పించండి అని చెప్పేసి జిల్లా న్యాయస్థానం కూడా ఆదేశించింది జిల్లా ఎస్పీని కాకినాడ. దాని ప్రకారం విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద వాళ్ళకి రక్షణ కల్పించారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత మరీ సీరియస్ తీసుకున్నారు. దాని మీద మన రిపోర్ట్ ఫైల్ చేశాము. ఇప్పుడు బాధితుని యొక్క కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు. ఇప్పుడు ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ప్రధాన సాక్షులు ఆ ప్రాంతంలో సాయంత్రం పూట పోలీసు వాళ్ళు వెళ్ళి పికెట్ చేసి వస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేదంటే మొత్తం దీంట్లో 48 మంది సాక్షులు ఉన్నారు. స్టేజీల దగ్గర మధ్యవర్తులు ఉన్నారు, అలానే మధ్యవర్తుల రిపోర్టుల దగ్గర మధ్యవర్తులు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, అలానే ప్రత్యక్ష అవుటర్స్ దాదాపుగా 18 మంది ఉన్నారు. కాబట్టి మొత్తం సాక్షులు 87 మంది ఈ కేసులో. 85 మంది సాక్షులు, 87 మంది. మరి ఇంత కేసు మీరు డీల్ చేస్తున్నారు సుబ్బారావు గారు, మరి మీకు ఏమి బెదిరింపు కాల్స్ రావటం కానీ, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ ఏం జరగలేదా? అన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి. ఎందుకంటే అతను అంటేనే ఇటీవల కాలంలో ఒక ఇంటెలిజెన్స్ ఎస్పీ రిటైర్డ్ ఫోన్ చేసి, మీ అభిమానిని నేను, కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పారు. అలాగనే ఇంకోళ్ళు ఫోన్ చేసి, అయ్యా మిమ్మల్ని టార్గెట్ చేశారు, యాక్సిడెంట్ల ద్వారా మిమ్మల్ని లేపేయాలని ఆలోచిస్తున్నారు అన్నాడు. మంచిదే బాబు, నేను ఆ దళితుల కోసం, బలహీన వర్గాల కోసం చనిపోయాననే పేరున మిగులుద్ది నాకు. అలాంటి వాటికి నేను భయపడను, దేనికైనా సిద్ధమే అని చెప్పేసి, ఇటువంటి నాకు ఇప్పుడుదే కాదు విద్యార్థి దశ నుంచి కూడా నాకు అటువంటి తెగింపుతోనే నేను విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసి వచ్చాను ఇప్పటికీ. కాబట్టి అలాంటివి నా దగ్గర ఏమి సాగవు. ఒకనొక సందర్భంలో అయితే ఒక పెద్ద ఆయన, ఒక ఎమ్మెల్యే తమ్ముడు ఒక విలేకరులతో ఫోన్ చేసి, సుబ్బారావు గారితో మాట్లాడడానికి ఏమైనా టైం ఇస్తారని అడగమన్నాడు. నేను క్లియర్గా చెప్పాను, నాకు ఏ రాజకీయ నాయకుడితో మాట్లాడకైనా నాకు సిద్ధమే, కానీ ఆ వచ్చే వ్యక్తి అనంతబాబు కేసు తప్ప దేని గురించి అయినా మాట్లాడడానికి నేను సిద్ధమని అని చెప్పాను. కాబట్టి అన్ని రకాల ప్రలోభాలు, చెక్కులు ఇస్తాము, ఎంత రాసుకుంటారో రాసుకోమనండి అని కబుర్లు, ఇవన్నీ కూడా నా దగ్గర సాగమని చెప్పాము. అంతవరకు అది ఆగిపోయింది. యథావిధిగా ఈ కేసులో విచారణకి ప్రభుత్వం కూడా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది ఈ కేసు విచారణ కొరకు. డెఫినెట్గా ఈ కేసులో చివరి వరకు కూడా నిష్పక్షపాతంగా బాధిత కుటుంబానికి, విచారణ సంస్థలు చేసిన విచారణకు నిష్పక్షపాతంగా పనిచేయడానికి ఉన్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. డెఫినెట్గా ఎటువంటి బెదిరింపులు వచ్చినా ఏది వచ్చినా అలాంటి వాటికి జంకే ఉండే అవకాశాలే నా రక్తంలో లేదు. మొదటి నుంచి కూడా నేను ఒక సెక్యులర్ భావాలతోనూ, లేకుంటే సోషలిస్ట్ భావాలతోనూ, వివిధ భావాలతో విద్యార్థి ఉద్యమాల నుంచి ఉన్నవాడిని కాబట్టి ఆ ఒడిదుగులన్నీ కూడా పెద్ద సమస్య ఏం కాదు. ఏదేమైనప్పటికీ కూడాను వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తికి జీవిత ఖైదు పడుతుందంటే డెఫినెట్ గా వెనకున్న ఉక్రోషం ఉంటుంది, ఆవేశాలు ఉంటాయి, ఆక్రోశాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నుంచే నేను
కారులో పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని మాత్రమే తిరుగుతా నా కారులో. ఆ జాగ్రత్తలు నేను తీసుకుంటా వ్యక్తిగతంగా. ఉమ్, అయినప్పటికీ కూడాను నేను ఏదైనా ఒక విషయం గతంలో కూడా చేశాను. నేను ఆంధ్ర వర్క్షాప్ వాటర్ డిప్యూటీ కమాండర్ గోపన్న కేసుని ఆయన ఎన్కౌంటర్ చేస్తుంటే డైరెక్ట్గా నేనే ఎంటర్ అయిపోయి కోర్టులో, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఉమ్, డైరెక్ట్గా నేను ఎంటర్ అయిపోయి ఆయన తరఫున కేసులు వాదించి ఆయన మీద నుండి అనేక కేసులు, దాదాపు 10-15 కేసులు కొట్టించాను. ఆ రోజున ఆయన పోలీస్ కస్టడీ తీసుకొని విచారించేటప్పుడు కూడా నా ప్రజెన్స్ ఉండాలన్నాను. చుట్టూ తుపాకులు ఉన్నాయి, అయినా ధైర్యంగా కారు వేసుకొని లోపలికి వెళ్ళాను. ఆ విచారణలో పాల్గొన్నాను, ఆయనకి బెయిల్ తెప్పించాను, ఆయన కేసులు కొట్టించాను. చివరికి నా ఫోన్ ట్యాప్ చేశారు. అప్పుడు నా ఇంటి చుట్టూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. ఉమ్, అయినప్పటికీ ఆనాడు శంకర్ గారని జిల్లా జడ్జి గారు, మాకు పీడీజే, ఆయన కొద్దిగా ఇలాంటి హ్యూమన్ రైట్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, కన్నాభిరామం దగ్గర పనిచేసి వచ్చాడు. ఇవన్నీ చూసి పేపర్లో చూసి నన్ను పిలిచి, సుబ్బారావు ఇవన్నీ మామూలేనయ్యా, ఏం పట్టించుకోవద్దు, నీ పని నువ్వు కానీ నువ్వు మంచి పని చేస్తున్నావు అని చెప్పేసి ఛాంబర్లోకి పిలిచి, జిల్లా జడ్జిగా ఉన్న హోదాలో, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు అనుకోండి, గుంటూరులో ఉంటున్నాడు. ఓకే. అంటే అలాంటి అన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నవాడిని కాబట్టి డెఫినెట్ గా ఇది పెద్ద దీనికి నేను భయపడే మనస్తత్వం నాకు ఉండదు. మనతో కృష్ణాలి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాలి గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో వైసీపీ సైలెంట్ అనేది కనపడుతుంది. కృష్ణాలి గారు ఎందుకు సైలెంట్ అయిందని అనుకోవాలి? ఎవరు మాట్లాడటం లేదు ఇప్పుడు?